మీకు ఇంగ్లీష్‌లో స్పెల్లింగ్స్ చదవడం ఇబ్బందిగా ఉందా? అసలు స్పెల్లింగ్సే మీ మెయిన్ వీక్‌నెస్సా? మీరు ఏ స్పెల్లింగ్ రాయాలని అలా మిస్టేక్స్ అయిపోతదేమో అని భయపడుతున్నారా? ఆర్ రీడింగ్ చేసేటప్పుడు ఈ స్పెల్లింగ్ నేను కరెక్ట్‌గానే ప్రొనౌన్స్ చేస్తున్నానా? కరెక్ట్‌గానే చదువుతున్నానా అని మీకు ప్రాబ్లమ్ ఉందంటే దెన్ ఐ హావ్ ఎ సొల్యూషన్. నేను మిమ్మల్ని స్పెల్లింగ్స్ ఛాంపియన్ చేస్తాను ఇన్ జస్ట్ 4 వీక్స్. సో స్టార్టింగ్‌లో ఇట్లాంటి స్పెల్లింగ్స్ లైక్ క్యాట్, సన్, బెడ్, మాప్, ఫిన్ దీస్ ఆర్ ఈజీ స్పెల్లింగ్స్. ఇట్లాంటివి చదవడం కూడా కొందరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏని ఏ అని పలకాలా, ఆ అని పలకాలా, ఈని ఏ అని పలకాలా, ఈ అని పలకాలా, ఐని ఐ అని పలకాలా, ఈ అని పలకాలా, ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి సింపుల్ స్పెల్లింగ్స్తో స్టార్ట్ చేస్తాం అండ్ దెన్ వి మూవ్ ఆన్ టు సమ్ వాట్ బిగ్గర్ స్పెల్లింగ్స్. ఇందులో డబుల్ కాన్సనెంట్స్ ఉంటాయి అండ్ మెల్లగా ఇట్లాంటి స్పెల్లింగ్ ఇందులో డబుల్ వాల్ సౌండ్స్ ఉంటాయి లైక్ ఈఏ, ఓఏ, ఈఐ, ఏఐ, ఐఈ ఎలా చదవాలి, ఈఐ ఎలా చదవాలి, ఈఏ అంటే ఎలా చదవాలి, ఏఈ అంటే ఎలా చదవాలి, ఇలాంటి స్పెల్లింగ్స్ దీన్ని డిఫ్థాంగ్స్ అని అంటాము డబుల్ వాల్ సౌండ్స్ అంటాం, ఇలాంటివి కవర్ అవుతావు. అండ్ ఫైనలీ వీ మూవ్ ఆన్ టు అడ్వాన్స్ స్పెల్లింగ్స్. ఇది డబుల్ కాన్సనెంట్స్, నో స్టాండర్డ్ వాల్స్ ఉంటాయి లైక్ రిథమ్ అండ్ యూ సీ ది స్పెల్లింగ్ కాల్ నాజియా. నాజియాలో ఆ ఉంది, ఈఏ ఉంది, కానీ అక్కడ జియా, నాజియా అని అంటున్నాము. దట్ డజంట్ ఎగ్జిస్ట్ బట్ అక్కడ మనం అలానే చదువుతాము. తర్వాత సైకాలజీ, బిగ్గర్ స్పెల్లింగ్, సో సైలెంట్ లెటర్స్ ఎట్లా చదవాలి. కాన్షియన్స్లో ఎస్సీ ఉంది అండ్ ఈఎన్ ఉంది, కానీ కాన్షియన్స్ అని అంటున్నాము, సో ఆ సౌండ్ ఎట్లా వచ్చింది. అండ్ ఫైనల్ యూ హ్యావ్ 3 వాల్స్, ఈఏయు, బ్యూరో అని అంటాము. ఈ బ్యూరో అనేది యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్రెంచ్ వర్డ్, దాని ప్రభావం ఇంగ్లీష్ స్పెల్లింగ్ పైన వచ్చింది, బట్ దిస్ ఈజ్ బ్యూరో. సో ఇట్లా వీ హ్యావ్ కెవిన్స్ స్పెల్లింగ్ కోర్స్. This is a 4-week program, 2000, and my confidence and my guarantee is నేను మీతోనే 3000 స్పెల్లింగ్స్ ఇన్ 4 వీక్స్ రాయిస్తాను, నేర్పిస్తాను కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. దీని తర్వాత మీరు ఏ బుక్ తీసుకున్నా, ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా, ఇంటర్నెట్లో ఏ ఆర్టికల్ చదివినా, ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చినా, ఎనీ ఇంగ్లీష్ రీడింగ్ యాక్టివిటీ నిర్భయంగా స్పష్టతతో చాలా క్లియర్గా చదవగలుగుతారు అండ్ స్పెల్లింగ్స్ కూడా రాయగలుగుతారు. దిస్ ఇస్ అ వెరీ బేసిక్ కోర్స్. కేవలం స్పెల్లింగ్స్ పైననే ఫోకస్ చేస్తున్నాము. వెరీ బేసిక్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరికైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుందని భయం ఉందో రీడింగ్ అండ్ రైటింగ్లో, వాళ్ళ కోసం ఈ కోర్స్ చేశాను. అండ్ ఐల్ టెల్ యూ వాట్, ఎన్నో తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఎన్నో స్పెల్లింగ్ కోర్సెస్ ఉన్నాయి అండ్ అక్కడ అందరు వాళ్ళు చేసేది ఒకటే ఉంటుంది, ఏంటంటే స్పెల్లింగ్స్ రాయిస్తారు, ఇది చదవాలి ఇలా రాయాలి, ఇలా చదవాలి ఇలా రాయాలి, ఇలానే నేర్పిస్తారు. దట్ ఈస్ డిక్టేషన్, దట్ ఈస్ నాట్ యాక్చువల్ ప్రిపరేషన్. ఇక్కడ నేను మీకు ఈ సౌండ్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఈ స్పెల్లింగ్ని ఇలానే ఎందుకు రాస్తారు అండ్ ఎలా మిస్టేక్స్ ఎక్కడైతే అవుతాయో అది ఎందుకు జరుగుతాయన్న కారణం మీకే తెలుస్తుంది, అలా తయారు చేయగలుగుతాం. సో దాట్ ఈస్ అ వెరీ యూనిక్ అప్రోచ్. మీకు నిజంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు అని మీరు సిన్సియర్గా కోరుకుంటున్నారంటే దెన్ జాయిన్ కెవిన్ స్పెల్లింగ్ కోర్స్, 4 weeks program. The fees is 2000. Ping me on WhatsApp to take admission in this batch.